శెట్టి కాంబినేషన్లో మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన బంగారు బుల్లోడు సూపర్ హిట్గా నిలిచింది. జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థలో ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో బాలయ్య సరసన రమ్యకృష్ణ, రవీనా టండన్ జంటగా నటించారు. రవీనా టండన్కి టాలీవుడ్లో ఇదే మొదటి చిత్రం. 1993లో ఒకే రోజు బాలకృష్ణ గారి నిప్పురవ, బంగారు బుల్లోడు చిత్రాలు విడుదలవ్వగా నిప్పురవ అలరించలేకపోయినా బంగారు బుల్లోడు బాగా అలరించింది. రవిరాజ పినిశెట్టి, బాలయ్య కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తొలి చిత్రం ఇదే. జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థ అధినేత విబి రాజేంద్ర ప్రసాద్ ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు నిర్మించారు. ఈయన నేటి అగ్ర హీరో జగపతి బాబు తండ్రి గారే. ఆయన నిర్మించిన చిత్రాల్లో దసరా బుల్లోడు, బంగారు బాబు చరిత్ర సృష్టించాయి. ఈ రెండు చిత్రాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు కథానాయకుడు. ఈ రెండు చిత్రాలు ఘన విజయం సాధించాయి అనే సెంటిమెంట్తో బాలకృష్ణ గారి చిత్రానికి ఈ రెండు చిత్రాల పేర్లు కలిసేలా బంగారు బుల్లోడు అనే టైటిల్ని పెట్టుకున్నారు. మరో విషయం ఏమిటంటే అక్కినేని నాగేశ్వరరావుతో నిర్మించిన దసరా బుల్లోడు తర్వాత గ్రామీణ వాతావరణ నేపథ్యంలో విబి రాజేంద్ర ప్రసాద్ తీసిన నెక్స్ట్ సినిమా ఈ చిత్రమే.